వసుదేవుడి మాటలు నందుని హృదయంలో ప్రతిధ్వనించాయి. నందుడు లేని సమయంలో దుష్టురాలైన పూతన అందమైన యువతిగా మారి గోకులానికి చేరింది. ఆమె నందుని ఇంటిలోకి వెళ్లి నిద్రిస్తున్న కృష్ణుణ్ణి చూసింది. ఆమె శిశువును తన చేతుల్లోకి ఎత్తుకుంది. పూతన శిశువును తన ఓడిలో పెట్టుకుని పాలివ్వడం ప్రారంభించింది. ఆహా! నేను నా వక్షోజాలపై పూసిన ఘోర విషం త్వరలోనే పనిచేస్తుంది. కాని ప్రమాదంలో ఉన్నది తన ప్రాణాలేనని ఆమెకు తెలియలేదు. ఎందుకంటే శిశువు కృష్ణుడు త్వరలోనే ఆమె ప్రాణశక్తినే పీల్చడం ప్రారంభించాడు. అయ్యో! వదిలే! నన్ను వదిలిపెట్టు! అయ్యో! వదిలే నన్ను! ఆమె అరుస్తూనే ఉంది. ఆ నొప్పిని భరించలేక భయంకరమైన రాక్షసి రూపాన్ని ధరించి నేలపై కూలిపోయింది. నందుడు మరియు అతని సహచరులు గోకులానికి తిరిగి వచ్చేసరికి పూతన భయంకరంగా పడిపోయిన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పూతనను హింసించి సంహరించింది తన కృష్ణుడేనని విన్నప్పుడు అతడు మరింత ఆశ్చర్యపోయాడు. తన చిన్న కుమారుడిని చేతుల్లోకి ఎత్తుకుని మళ్లీ అతని నుదిటిపై ముద్దు పెట్టాడు.